మళ్ళీ సింగపూర్‌ని తెర మీదకి తీసుకొచ్చారు. రాజధానిలో ఐకానిక్ టవర్స్ 5కి టెండర్‌లు పూర్తయిపోయినాయి. సింగపూర్‌ని మేజర్ పార్ట్నర్‌గా తీసుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అక్కడికి కూడా ఎళ్లి ఎంక్వైరీ చేసేటప్పటికి వాళ్ళిప్పుడు ముందుకు రావట్లేదు. ఆళ్ళొస్తే ఓకే. లేకపోతే గనక చేస్తాం. ప్రజల్ని మోసం చేయొద్దు. సింగపూర్ అనేటటువంటి వాడి కన్‌స్ట్రక్షనే చేత కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్‌లో నిర్మాణాలు 80% చైనా వాడు చేస్తాడు. 20% మలేషియా వాడు చేస్తాడు. వాడికే నిర్మాణం చేత కానప్పుడు వాడొచ్చి ఇక్కడేంది కట్టేది? ఇక్కడ డబ్బులు దోచుకుపోవడానికి తప్పించి, వాడు తినేయడానికి తప్పించి ఏంటి చేసేది వాడు? ఇకపోతే పరిశ్రమల్ని తీసుకురావడం. వాడికి ఓ 1500 ఎకరాలు, 2000 ఎకరాలు ఇస్తే వాడు ప్రపంచంలోని పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడికి పెట్టడం. ఆ తరహా ఎంఓయూ కుదుర్చుకోండి. అంతేగాని లీడ్ పార్ట్నర్ పేరుతో ఒక ప్రాంతం వాడికి ఇచ్చేసి వాడి మీద కేసు ఏదన్నా వెయ్యాలంటే ఇంగ్లాండ్ కోర్టులో వెయ్యాలి, అమెరికా